మీకు నేర్పడానికి మేము ఈ గ్రామానికి వచ్చాం. ఎలా చేయాలంటే విశ్వాసము ముందుండాలి. విశ్వాసము అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను విడిపించడానికి సమర్థుడని నమ్మాలి. నా పాపమును క్షమించడానికి సమర్థుడని నమ్మాలి. అలాగే నా పాపమును క్షమించుట కొరకు ఆయన భూలోకానికి వచ్చాడని నమ్మాలి. అలాగే నా పాపమును క్షమించడానికి ఆయన తనను తానుగా బలియార్పణ చేసుకున్నాడని నమ్మాలి. ఇది విశ్వాసం అంట. ఈ విధంగా దేవుడు మానవుని కొరకు చేసిన త్యాగము, ఆ త్యాగము నా కొరకే జరిగింది, ఆ త్యాగము నన్ను విడిపించడానికే జరిగింది, ఆ త్యాగము నా ప్రాణ ఆత్మను విడిపించడానికే జరిగింది అని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏం చేయాలి? విశ్వాసం రావాలంటే ఏం చేయాలంటే సువార్త ప్రకటింపబడాలి. ఏమిటి సువార్త అంటే మానవునికి మంచి కలిగజేసేది, మానవుని ఆత్మతో స్నేహం చేసేటువంటి సువార్త, మానవుని ఆత్మతో స్నేహం చేసేటువంటి దేవుని ఆత్మ మీకు తన మాటను తెలియపరచుటే సువార్త. యేసుక్రీస్తు ప్రభు